వదినకి ఎన్నడన్నా ఉల్లిగడ్డ కోసి ఇచ్చినావా? నిజం చెప్తా, ఎందుకంటే ఉల్లిగడ్డ కోస్తున్నది వదిన. ఎన్నడన్నా ఓ అమ్మ నీకు ఘోషిస్తా పాటే దినాం పూరలకు వండి నాకు వండి కోడళ్ళకు వండి అలసిపోతున్నా, నేను ఒక గోలి కూడా వస్తా అంటావా ఎప్పుడన్నా? వదిన సాయం చేస్తావా? నేనే అలసిపోయి వస్తా, చెప్తా నేను వేల మందితో మాట్లాడి అలసిపోయి వస్తా. నేను రాగానే అన్నం వండుతుంది పెడతాను చాలు. నీకేమైనా వంట వచ్చా అన్న? నిజం చెప్పు. నేను కూడా వంతా. ఎందుకంటే ఏమొచ్చు, ఏం వండొచ్చు నీకు? ఏదైనా వంతా నేను. యూట్యూబ్లో చూసి వండు కాదు, ఎవరు కూర్చొని యూట్యూబ్ అది నాకేమరక. ఎందుకంటే అందరూ చెప్పేది నేను ఎప్పుడో వంట నేర్చుకున్నాను. నేను ఏమండుతావన్నా? వదినే ఏమండుతాడు? నేను ఎప్పుడన్నా వండిండా నీకు? ఈడెందుకు వస్తారు వాళ్ళు ఉన్నాక నేనెందుకు వద్దు? ఎప్పుడన్నా కూరలు ఊటక ముందు అన్న వదినకి ఏమన్నా వండి పెడతావా లేదా? వండి పెడతారు ఎవరన్నా? చెప్పేది వండి పెడతారా? చెప్పేది చిక్కుడుగా తెచ్చింది అనుకో, ఇద్దరు కూర్చొని గిలుతాం. అయిపోయా సిరిసగా బాగా మర్చుకున్నట్టేనా మేము? నేను గిలితి వండే, ఇంకేం చెప్పు. నేను అంత భాగస్వామి అయినట్ట కానట్ట? ఎప్పుడన్నా ఉల్లిగడ్డలు పోస్తే టైం వస్తే కోసినావు ఎందుకు వదినే? నిజమా? ఇక చెప్పి గారు మంచిగా ఉందా ఇప్పుడు? వదినే నేర్పినండి. నిజమే పాట అన్నకి వండినట్టే అన్న. నీకు ఎప్పుడైనా వదిన చింతపండు తొక్కు ఎల్లిపాయ కారం నూరు పెట్టిందా? అన్ని అదే నూరు పెట్టమని చెప్తా, అదే నూరు పెట్టమని చెప్తా. నా జీవితం మమ్మ మయ్య నాకు ఏం తినబెట్టిరో గదే నాకు ఇష్టం అంతే. మమ్మ పోత పోత శలకల పోయినప్పుడు వస్తా ఏడ కూరగాయలు ఉంటే ఆడ తెంపుకొని వస్తుండే, తీసుకొచ్చి ఉడకబెట్టి రోట్లో నూరుతుండే, అది వేసుకుంటే కమ్మగా ఉంటుండే. అంత ఆ రుచి, ఆ గొప్పతనం అది రాదు మళ్ళా. ఏడంగా వస్తుంది. అంత కెమికల్ అయిపోయింది, అంత మందుల వ్యవస్థ అయిపోయింది. అన్న ఇప్పుడు ఇంత చేస్తున్నావు, ఇంత పబ్లిక్ని చూస్తున్నావు, నీ మనసుకి ఏమనిపిస్తుంది? గీళ్ళకి నేను ఎల్లకాలము యాదకుండేలాగా గీ పని చెయ్యాలి అని ఏదన్నా అనుకున్నావా? నువ్వు గెలవంగానే నేను గీ పని మొట్టమొదటి చేయాల్సిన పని గిది అని అనుకున్న పని ఏంటన్నా? మొట్టమొదటి నేను ఎన్నికల సందర్భంగా నేను ఏం చెప్పి ఇరికానా, నా ఊర్లే నా ఏటి పక్కన నా ఊరు పక్కన ఉన్న ఏటిని మొత్తం దోసుకుపోయింది. ఎన్నికలు జరుగుతుంటే కూడా వాడు నా ఏట్లే 3 కిలోమీటర్న్నర రింగ్ రోడ్ వేసిండు ఏట్లే ఇసుక మీద. నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, నేను గెలిచిన వారం రోజులలో ఏట్ల రోడ్ తీపిస్తానని చెప్పిన. ప్రజలు నాకంటే ముందుగానే జేసీబీలు పోయి తీసి పడేసినాయి. గెలిచిన 3 రోజులకే. తర్వాత తుంగతుర్తి నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది తిరుమలగిరి. ఆ తిరుమలగిరిలో ఇప్పటి వరకు జోడకాలే లేదు. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసిన, నేను చేస్తే సాక్షి చేసాడు. పిల్లలు చదువుకుంటారు, గొప్పలు అవుతారు. విద్యాదానం చాలా గొప్పది. అందుకోసమనే ఆడ కాలేజీ పెట్టి జూనియర్ కాలేజీ పెట్టిస్తారు.